వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 40 రోజులను చేరుకుంది. అయితే గత 5 రోజుల నుంచి కనీసం 20 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోతుంది. మరి ఈ వీకెండ్‌లో ఎలాంటి కలెక్షన్‌లు సాధించబోతుందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 43 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకొని ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చింది. ఇక ఈ మూవీ 35 రోజుల వరకు ఏరియా వైస్ కలెక్షన్‌లో ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 42.74 కోట్లు, సీడెడ్‌లో 19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు, గుంటూరులో 10.40 కోట్లు, కృష్ణాలో 9.66 కోట్లు, నెల్లూరులో 4.85 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 132.7 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్‌లో 17 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 214.45 కోట్ల గ్రాస్‌ను అందుకోగా, ప్రపంచవ్యాప్తంగా 158.7 కోట్ల షేర్‌ను రాబట్టింది. 25 రోజుల వరకు కోటి షేర్ తగ్గకుండా వసూలు చేసిన ఈ చిత్రం కొత్త సినిమాల రాకతో కలెక్షన్స్ అనేవి బాగా స్లో డౌన్ అయ్యాయి. ఇక 40వ రోజు శనివారం అయినప్పటికీ కేవలం 7 లక్షలను మాత్రమే వసూలు చేసింది. మరి ఆదివారమన్నా 20 లక్షల గ్రాస్‌నన్నా వసూలు చేస్తుందో లేదో చూద్దాం.